హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం పండుమిరపకాయ టమాటా పచ్చడి చాలా టేస్టీగా అప్పటికప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. అన్నంలోకే కాకుండా ఇడ్లీ దోశల్లో కూడా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ పచ్చడి చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అరకిలో పండుమిరపకాయలను కడిగి తుడిచి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. పండుమిరపకాయలను మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. పండుమిరపకాయలు కారంగా ఉంటే టమాటాలను ఎక్కువగా తీసుకోవాలి. అదే పండుమిరపకాయలు కారం లేకపోతే టమాటా పండుమిరపకాయ రెండూ సమానంగా తీసుకోవచ్చు. పండుమిరపకాయలు ఈ విధంగా వేగిన తర్వాత వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అరకిలో టమాటా, పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండు, టమాటా త్వరగా మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ టమాటాను మెత్తగా ఉడకనివ్వాలి. టమాటా ఇలా ఉడికిన తర్వాత బాగా దగ్గరకు అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి. టమాటా ఈ విధంగా వాటర్ అంతా ఎగిరిపోయి దగ్గరకు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్న పండుమిరపకాయల్లో ఒక మీడియం సైజ్ చిన్నులపాయను ఇలా ఒలిచి వేసుకోవాలి. టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. పండుమిరపకాయను ఈ విధంగా కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం ఉడికించిన టమాటా, 1 టీ స్పూన్ మెంతి పొడి వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. మెంతులను ఫ్రై చేసుకొని పొడి చేసుకోవాలి. పండుమిరపకాయ టమాటా పచ్చడిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చడి తాలింపు వేసుకోవడానికి పల్లి ఆయిల్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. తాలింపు గింజలు వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయలు, 10 కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపంతా వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ వేసుకున్న పచ్చడి వేసుకొని కలుపుకోవాలి. పచ్చడిని తాలింపులో 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఆయిల్ అంతా ఇలా సైడ్స్కి వచ్చేసి పండుమిరపకాయ టమాటా పచ్చడి మనకు చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ పచ్చడిని బౌల్లోకి తీసుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉండే పండుమిరపకాయ టమాటా పచ్చడి రెడీ. ఈ పచ్చడి చల్లారిన తర్వాత ఏదైనా ఎయిర్ టైట్ గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకుంటే 3-4 నెలల పాటు నిల్వ ఉంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకుని పండుమిరపకాయ టమాటా నిల్వ పచ్చడి రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.